హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాగున్నా, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సంగీత లాగ్స్. ఈరోజైతే ఆలు చిప్స్ అయితే చేస్తున్నామనమాట. చాలా రోజుల తర్వాత మన ఫుల్ వీడియో వస్తుంది కాబట్టి, నిన్న అయితే మార్కెట్ నుంచి ఒక 10 కేజీస్ ఆలు అయితే తీసుకొచ్చామండి. ఎందుకంటే మనకు 1 ఇయర్ స్టోర్ ఉండాలి కాబట్టి ఆలులు ఒక 50 కేజీ అలా చేసుకుంటామనమాట. 1 ఇయర్ మొత్తం ఉండేటట్టు. కాబట్టి ఫస్ట్ టైమ్ ఒక 10 కేజీస్ చేస్తున్నామనమాట. ఎందుకంటే పిల్లలకి హాలిడే ఉంది కదా! సాటర్డే అండ్ సండే 2 డేస్ వస్తుంది. పిల్లలైతే ఈజీగా చేయొచ్చు. ఆలు చిప్స్ అయినా, మనము ఎండలో వేయడానికైనా పిల్లలు కూడా హెల్ప్ ఉంటేనే మనకు అందరూ ఉంటేనే తొందరగా అవుతది కాబట్టి, అయితే పిల్లలు హాలిడే ఉన్న రోజు చూసి చేస్తున్నాననమాట. ఇదిగోండి మీకు ఆ రోజు చెప్పాను గదా! నేను అది ఆలు చిప్స్ చేసే డబ్బా తీసుకురానికి వెళ్తున్నానని. ఇదండి దీని కథమనమాట. అదే చారాన మురిగికు బారాన మసాలా అన్నట్టు ఆ రోజైతే అలా జరిగిందనమాట. కానీ చాలా బాగొస్తున్నాయండి. చాలా బాగొచ్చాయి ఆలు చిప్స్. నేనైతే 10 కేజీస్ ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోయాయన్నమాట. చాలా బావుంటాయి. ఎందుకంటే మనకు ఊరికేనే ఆయిల్‌లో వేసి పప్పు, అన్నం చేసినా కూడంగా తినొచ్చు. అలాగే మనం మురుమురాలు స్టోరేజ్ లెక్క చేసుకుంటాం కదా! దాంట్లో కూడా వేయొచ్చనమాట ఆలు చిప్స్. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు కాబట్టి, మా ఇంట్లో అయినా పిల్లలు పెద్దలైనా తింటారు కాబట్టి, నేను ఎక్కువ మట్టికి ఆలు చిప్స్‌కే ప్రిఫర్ చేస్తాననమాట. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మమ్మీ పంపించేది. ఈసారికి మమ్మీకి కూడంగా అవుతలేదు కాబట్టి, నేను చెల్లి ఉండి చేసుకుంటున్నాననమాట ఈసారైతే. చాలా బాగుంది. ఒక ఇద్దరు ముగ్గురుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు కదండీ! కాబట్టి చెల్లెలు నేను చేసుకుంటున్నామనమాట. ఇదిగోండి మాటల్లోనే ఇన్ని ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోయినాయనమాట. మా చిన్నప్పుడైతే ఫుల్ ఆలు చిప్స్ అండి. వేరే అప్పడాలే ప్రిఫర్ చేసేది కాదనమాట. ఇవి ఆలు చిప్స్ ఒకటి, రవ్వ అప్పడాలుంటాయి చూడండి అవి అనమాట. అక్కడైతే ఊర్లలో చైన్‌లో ఏసేవాళ్ళు ఒక్కొక్క సంచి ఇస్తుండే అనమాట. మా చైన్‌ల వాళ్ళైనా, పక్క చైన్‌ల వాళ్ళైనా ఆలు చిప్స్ చేసుకోవడానికి ఒక సంచి ఇంటికైతే పంపిస్తుండే అనమాట. ఇక్కడెక్కడండి మన సిటీలో ఏదైనా తీసుకురావాల్సిందే తప్పదు. అక్కడ ఊర్లో అయితే మమకారాలు, అనురాగాలు, పక్కనున్న వదిన, అక్క, మామలందరూ ఉంటారు కాబట్టి మా దగ్గర ఏషినం తీసుకొని హెల్పింగ్ ఉంటది. ఇక్కడ ఎవరండి ఏదైనా కొంచెం ఇస్తే మళ్ళీ తిరిగిస్తారన్నట్టు ఉంటది. అలా ఉందనమాట. ఊరు కల్చర్‌కి, మన సిటీ కల్చర్‌కి అలా ఉంటదనమాట. మాటల్లోనే వాటర్ అయితే మసులుతున్నాయి. నేనైతే 3 స్పూన్‌లయితే సాల్ట్ ఏసుకున్నాను. కొంచెం ఒక పించ్ అయితే సోడా ఏసుకున్నాననమాట. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక్క పొంగొస్తే సరిపోతదనమాట. చాలా ఈజీగా ఉడికిపోతే చాలా ఈజీగా చేయొచ్చు. ఇదిగోండి పిల్లలు నేను కలిసైతే వేశామనమాట. ఇదండి ఈరోజు మా వీడియో అయితే. మేమైతే పక్క వాళ్ళ బిల్డింగ్ మీద ఏసామనమాట. మా బిల్డింగ్‌లో అయితే కన్‌స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి, ఎయనికి రాదు కాబట్టి పక్క వాళ్ళ ఇంటి పైన వేశామనమాట. అదిగోండి మా ఇల్లు. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.